సరిగ్గా 4 ఏళ్ల క్రితం గాల్వాన్ లోయలో మన సరిహద్దు వద్ద మన సైనికులు చైనా చంపేసింది 20 మందిని. అప్పుడు దేశవ్యాప్తంగా యాంటీ చైనా సెంటిమెంట్ రగిలింది. దేశభక్తితో ఊగిపోయారు కొంతమంది. సరిహద్దు మీద యుద్ధం చేయకపోయినా సోషల్ మీడియాలో యుద్ధం చేశారు. బాయ్కాట్ చైనా అంటూ రంకలేశారు. అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు గంటల తప్పుడు ప్రోగ్రాంలు చేశారు. అందులో ఆశ్చర్యం ఏంటంటే ఒక ప్రోగ్రాంకు చైనా కంపెనీ స్పాన్సర్డ్. అది బయటపడ్డాక చాలా ఎంబరాసింగ్ కూడా ఫీల్ అయ్యాడు. సో చైనా ప్రొడక్ట్లను బాల్కనీలకు వెళ్ళి విసిరి పడేశారు చైనా టీవీల్ని. అఫ్కోర్స్ అవి బహుశా చెడిపోయి ఉండాలి. ఇదంతా తతంగం అంతా నడిచింది. అప్పుడు కూడా నేను చెప్పాను, ఇదంతా రియల్గా జరుగుతున్న వ్యవహారమా, లేకుంటే ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రగిలించి రాజకీయ ప్రయోజనం పొందడమా? నిజంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటే స్టాప్ చైనా, డు నాట్ ఎలో చైనా టు ఎంటర్ ఇంటూ ఇండియన్ ఎకానమీ. ఒకవైపు చైనా నుంచి ఇష్టం వచ్చినట్టుగా చౌక దిగుమతుల్ని అనుమతిస్తూ, చైనా పెట్టుబడులను అనుమతిస్తూ, మరోవైపు ఈ బాయ్కాట్ చైనా అంటూ ప్రజల్లో భావోద్వేగాలను రగిలించి రాజకీయంగా ప్రయోజనం పొందడం ఏంటి అని ఆ రోజుల్లోనే ప్రశ్నించాను. నాలాంటి వాళ్ళని ఇప్పటికీ కూడా కింద కామెంట్లు చేస్తారు, చైనేశ్వర్ అని. కానీ మీకు ఈ వీడియోలో చెప్తాను, ఎవరు చైనా పెట్టుబడులను భారతదేశంలోకి ఎలా చేస్తున్నారని. ఇటీవల కేంద్ర బడ్జెట్ సందర్భంగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టి చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మేము ఆహ్వానిస్తాం, ఎఫ్డిఐ ఫ్రమ్ చైనా అంటూ కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, ఇండియా టు వెల్కమ్ ఎఫ్డిఐ ఫ్రమ్ చైనా అంటే వస్తుంది. నేను చెప్పేది కాదు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పాడు, ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు. చైనా నుంచి ఎఫ్డిఐ కాదు, మీకు చైనా పెట్టుబడులు కూడా భారతీయ కంపెనీల్లో భారీగా ఉంటున్నాయి. మీకు భారతీయ స్టాక్ మార్కెట్లో బ్లూ చిప్ కంపెనీస్ అంటే సెన్సెక్స్ను ప్రభావితం చేసేటువంటి కంపెనీల్లో కూడా ఇలా చైనా పెట్టుబడులు అంటే ఏదో చైనాకు చెందిన ప్రైవేట్ కంపెనీ పెట్టుబడి పెట్టింది. ప్రైవేట్ కంపెనీ టు ప్రైవేట్ కంపెనీ ఏం చేయగలం, ఇది ప్రపంచీకరణ యుగం అని మాట్లాడవచ్చు. కానీ పెట్టుబడులు పెడుతున్నది చైనా ప్రైవేట్ కంపెనీలే కాదు, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అంటే చైనా సెంట్రల్ బ్యాంక్, స్వయాన చైనా ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీయే పెట్టుబడులు పెడుతున్నట్లు లెక్క. ఎక్కడ పెడుతున్నారు? భారతీయ స్టాక్ మార్కెట్లో. ఎంత పెడుతున్నారు? 35 ఇండియన్ కంపెనీస్లో 40,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మీకు ఆ కంపెనీల పేర్లు చెప్తే ఇండియన్ ఎకానమీలో చైనా ప్రవేశం ఎంతుందో అర్థమవుతుంది. వాస్తవంగా ఇది కొత్త కాదు, 2018లోనే మొదలైంది. ఎవరైనా అనొచ్చు, అసలు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టింది, మోడీ ఏం చేయగలుగుతాడని. కాదు, 2018లోనే ఇది ప్రారంభమైంది. ఆ టైంలో చైనా పెట్టుబడులు ఏంటి, మన స్టాక్ మార్కెట్లోని పెద్ద వాదనలు నడిచాయి, భావోద్వేగాలు రగిలించారు. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? హాయిగా స్వేచ్ఛగా చైనా పెట్టుబడులను మన స్టాక్ మార్కెట్లోకి ఆహ్వానిస్తున్నారు. చైనా ఎఫ్డిఐని ఆహ్వానిస్తున్నారు. చైనా ఇవాళ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియాకు. పెద్ద ఎత్తున వాణిజ్య లోటు ఉంది. అంటే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునేది చాలా ఎక్కువ, మనం ఎగుమతి చేసేది చాలా తక్కువ. ఇప్పుడు చెప్పండి, యాంటీ చైనా ఎవరు? నిజంగా మోడీ యాంటీ చైనానా? నిజంగా చైనాను మోడీ ఆపాడా? మీకు గుర్తుండే ఉంటుంది, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైనా అధ్యక్షుడు జింపింగ్ మొదలు గుజరాత్ వెళ్ళాడు, తర్వాతనే ఢిల్లీకి వచ్చాడు. మీకు గుర్తుండే ఉంటుంది, మీరు మహాబలిపురం నుంచి వుహాన్ వరకు నరేంద్ర మోడీ జింపింగ్లు ఉయ్యలూగుతూ రాళ్లపై కూర్చొని బీచ్లో మాట్లాడుకుంటున్న వీడియోలు విజువల్స్ మనం చూడలేదా? అంటే నరేంద్ర మోడీ యుగంలోనే భారత చైనా మధ్య సంబంధాలు అత్యున్నత స్థాయికి వెళ్ళాయి. అందుకే ఇప్పుడు మీకు చైనా పీపుల్స్ బ్యాంక్ పెట్టుబడులు ఏ కంపెనీల్లో? ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, మీకు ఇన్ఫోసిస్, మారుతి, అలాగే మీకు హిందుస్థాన్ లీవర్, ఇలాంటి కంపెనీల్లో ఆఖరికి మీకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థలో కూడా మీకు చైనా పెట్టుబడులు ఉన్నాయి. కోటక్ మహేంద్ర బ్యాంక్, ఐసిఐసిఐ, ఇలా ఒక్క కంపెనీగా టీసీఎస్, టాప్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో, టాప్ బ్యాంకుల్లో నేను చెప్పిన దాంట్లో మీకు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మీకు కోటక్ మహేంద్ర బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకుల్లో టాప్, అలాగే ఇన్ఫోసిస్, టీసీఎస్ ప్రైవేట్ ఐటీ కంపెనీలో టాప్, హిందుస్థాన్ లీవర్, ఎఫ్ఎంసీజీ సెక్టార్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లీడింగ్ పబ్లిక్ సెక్టార్,
ఇప్పుడు చెప్పండి మరి, మారుతి లీడింగ్ ఆటోమొబైల్ కంపెనీ, ఈ కంపెనీల్లో చైనా సెంట్రల్ బ్యాంక్ పెట్టుబడులు ఉన్నాయి. అయితే ఈ పెట్టుబడుల వల్ల చాలా ఆందోళన కలిగిస్తుందా? ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, చైనా పెట్టుబడులు భారతీయ స్టాక్ మార్కెట్లో వాల్యూమ్ రీత్యా చూస్తే చాలా ఎక్కువ, 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు చైనా ఉన్నాయి. అయితే ఏ కంపెనీలో కూడా 1% దాటలేవు. ఇది వాస్తవం, నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను. కానీ 1% అయినా ఎందుకు ఉండాలి? చైనా పెట్టుబడులు 1%, రేపు 10% అవుతుంది, రేపు 100% అవుతుంది. అసలు చైనా ఆడవాడు మన కంపెనీలో పెట్టుబడులు పెట్టడం అంటూ దేశభక్తితో ఊగిపోయారు, సరిహద్దులో కాదు సోషల్ మీడియాలో. కానీ ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోంది? మీరు ఇదే కంపెనీలు, ఇదే పీపుల్స్ బ్యాంక్, చైనా బ్యాంక్ ఇవాళ భారతీయ టాప్ కంపెనీలో పెట్టుబడులు, మీ ఫిగర్స్ కూడా చెప్తాను. ఐసిఐసిఐ బ్యాంక్లో చైనా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పెట్టుబడి 0.67%, ఇన్ఫోసిస్లో 0.67%, మీకు 0.24% మీకు ఇన్ టీసీఎస్, 0.39% మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, 0.46% కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇప్పుడు చెప్పండి మనకు మరి ఇవన్నీ కూడా 1% లోపే. వాస్తవంగా 1% లోపు ఉంటే ఆ కంపెనీ మన చైనా బ్యాంకు, చైనా ప్రభుత్వము మన కంపెనీని తారుమారించేదు. కానీ ఒక్కసారి మన స్టాక్ మార్కెట్ కంపెనీలో పెట్టుబడులు పెడితే మన ఆ కంపెనీల కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ల నుంచి మొదలుకొని అన్నిటికీ చైనా బ్యాంకుకు యాక్సెస్ ఉంటుంది. మరి ఇది ప్రమాదం కాదా? మన స్టాక్ మార్కెట్లో ఉండే కీలకమైన సమాచారం చైనాకు వెళ్ళిపోదా? అఫ్కోర్స్ చైనా నుంచి వచ్చిన ఈ పెట్టుబడులు ఏవి రహస్య పెట్టుబడులు కాదు, భారత ప్రభుత్వానికి తెలియకుండా వచ్చినవి కావు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇన్ఫార్మ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ అప్రూవల్ తర్వాతనే వచ్చినవి. ఎందుకంటే గల్వాన్లో ఇన్సిడెంట్ తర్వాత భారత ప్రభుత్వం కొత్త రూల్స్ కూడా పెట్టింది. మీకు నైబర్హుడ్ నేషన్స్ అంటే ఇరుగు పొరుగు దేశాల నుంచి ఏ పెట్టుబడులు వచ్చినా కూడా వాటిని చాలా గట్టిగా స్క్రూటినైజ్ చేయాలని. సమస్య ఏంటంటే, నేను ఆ రోజైనా ఈ రోజైనా చెప్పేది, చైనా నుంచి చీప్ ఇంపోర్ట్స్ సరైనది కాదు. కానీ మోడీ ప్రభుత్వ హయాంలో చైనా నుంచి అడ్డగోలుగా చీప్ ఇంపోర్ట్స్ వస్తున్నాయి, మనం ప్రొడక్షన్ దెబ్బతింటుంది. చైనా పెట్టుబడులు మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం కానంత కాలం అభ్యంతరం లేదు. కానీ మరి దేశభక్తి గురించి మాట్లాడుతూ యాంటీ చైనా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ మళ్ళీ ఈ చైనా పెట్టుబడులు ఏంటి నాకు అర్థం కాని అంశం. అది కూడా 40,000 కోట్ల చైనా పెట్టుబడులు ఏంటి మన స్టాక్ మార్కెట్లోకి? ఇప్పుడు వీటిని అనుమతించింది ఎవరు? చైనేశ్వరా, నరేంద్ర మోడీయా? మీరే ఆలోచించండి.